శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించినటువంటి కుక్క కన్నీళ్ళు కథను విందాం. ప్రకృతి మాత ఒడిలో హాయిగా ఉయ్యాలలుగుతున్నట్లు చిరుగాలికి మెల్లగా తలలూపుతున్న చెట్లకి ఏం వచ్చిందో ఏమో గాని ఉన్నట్లుండి వీరాంగం మొదలుపెట్టాయి. పిల్లల కోసం తల్లి రాల్చే కన్నీటి బొట్టులాగా ఆకాశం పొద్దుట్నుంచి ఏడుస్తూనే ఉంది. అమ్మ మాటని చెవినబెట్టని అల్లరి పిల్లలాగా. ఈ గాలివాన ఎప్పుడూ ఉండేదేలే అని నిర్లక్ష్యంగా చప్పరించి పనిపాట్లకు పోయే వాళ్ళందరూ ఎవరి ఇళ్ళు ఎవరి గుడిసెలు వాళ్ళు వదిలి పనుల్లోకి వెళ్ళిపోయారు. నరసమ్మ సంతానం కూడా సరిగ్గా అదే పని చేసింది. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు ఆరుగురు ఓ అరుపు అరిచారు. ఇదిగో ఓ ముసలమ్మోయ్, ఇయాల సంతకెళ్ళమాక, ఈ గాలివానకి ఎక్కడైనా పడి సత్తావు. ఈ పూటకి గంజి మేము ఎవరైనా పోస్తాం కానీ కాస్త పిల్లల్ని చూసుకుంటూ పాకల కాడే ఉండు అంటూ. నరసమ్మ సణుక్కుంది. గాలివానట గాలివాన, వాళ్ళంతా వెళ్ళొచ్చు కానీ ఈ ముసలిదాని ప్రాణానికి భయం కాబోలు. నాకు పోసే గుక్కెడు గంజి కోసమే తన్నుకుని చివరికి కరివేపాకు కొత్తిమీర అమ్ముకుని నీ బతుకు నువ్వు బతుకు అని ఒగ్గేసిన ఈ బిడ్డలు ఇవాళ నాకు గంజి పోస్తారట గంజి. విరక్తిగా నవ్వుకుని బోసి నోటినే ఓ మారు చప్పరించుకుంది. నరసమ్మ నవ్వినంతసేపు పట్టలేదు. ఓదమ్మో, ఈ గాలేంటి, ఈ వానేంటి, నా బిడ్డలందరూ గూటికి చేరేనా? వాళ్ళు వచ్చేదాకా ఈ పసిగూనల్ని నేను చూడగలనా అంటూ తనని కరుచుకొని బిక్కమొహాలతో ఏడుస్తున్న మనుమల చుట్టూ చేతులేసి భయంతో వణుకుతూ తిగాలు పడి కుంగిపోవడానికి. గాలికి ఎగిరిపోతున్న జుట్టుని చీరని గుప్పిళ్ళల్లో అదిమి పట్టుకొని పడుతూ లేస్తూ వచ్చిన రెండో కోడలు ముత్యాలుని చూసేసరికి ముసలిదాని ప్రాణం కొంచెం కుదుట పడింది. ఏమే, పని ఒగ్గేసి వచ్చేసావా? మంచి పని చేసావు. వాళ్ళు కూడా వచ్చేస్తే బాగుండు. అదిగో నీ సంటాడు ఉయ్యాల్లో గొక్కెట్టి ఏడుస్తున్నాడు. అడ్డాల్లో కూసోబెట్టుకుని కోసిన్ని పాలియ్యి అంది. పాకలో తాటి దూలానికి గేలాడేసిన గుడ్డ ఉయ్యాల్లో గుక్కబెట్టి ఏడుస్తున్న పసివాడిని వెళ్ళి గుండెలకు అదుముకుంది ముత్యాలు. పాలు తాగి వాడు నిద్రపోయాక మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టింది. ఇంతలో నరసమ్మ పెద్ద కొడుకు కోటయ్య, రెండోవాడు సత్తయ్య, అల్లుడు సింహాద్రి పిచ్చి తెగింపుతో తలలు వంచి ఎదురుగాలితో బలంగా పెడల్స్ అదిమి తొక్కుతూ రిక్షా పళ్ళని అతి బలవంతం మీద తోసుకుని వచ్చి పాకలకు చేరుకున్నారు. ఓరి నాయనో, ఓరి బాబో అనుకుంటూ సిట్టమ్మ, మాలక్ష్మి వచ్చి తమ పిల్లల్ని నరసమ్మ దగ్గర నుంచి తీసుకొని దగ్గరగా హత్తుకున్నారు. ఎవరి గుడిసెల్లోకి వాళ్ళు పొండి, తడిసిపోతున్నారు. వద్దు, ఈ గాలికి గుడిసెలు ఆగేలాగా లేవు. ఓ ఓ ఫెళ ఫెళ ధన్ ధన్. అమ్మా, ఓరి నాయనో, లక్ష్మి, అన్నయ్య, దేవుడో ఇటు రాకండి, కొమ్మ ఇరిగి పడిపోతోంది. ఇలా కేకలతో అరుపులతో చప్పుళ్లతో ఒక్కమారు వాతావరణం అంతా ప్రళయ భయంకరంగా మారిపోయింది. కుండపోతగా వాన కురుస్తూనే ఉంది. మధ్య మధ్య నల్లని ఆకాశాన్ని చీల్చుకొని మిరుముట్లు గొలిపే తెల్ల త్రాచుల మెరుపు ఒకటి మెరిసి మాయమవుతోంది. వెంటనే గుండెలవిసిపోయేలా భయంకరమైన ఉరుము. అన్ని వైపుల నుంచి వేళ్లతో సహా కూలిపోతున్న చెట్ల చప్పుళ్ళు. పాకల మీద ఆగులు ఎగిరిపోతున్నాయి. గాలి వేగం నిమిషానికి హెచ్చిపోతోంది. సిమెంటు రేకులు, ఇనుప రేకులు ఎక్కడి నుంచో వచ్చి పాకల దగ్గర పడుతున్నాయి. పాకల దగ్గరున్న వేప చెట్టుతో సహా అన్ని చెట్లు తలలు విరబోసుకొని ఊగిపోతూ ఏ క్షణాన్నైనా కూలిపోతాయి అన్నట్లున్నాయి. రకరకాలైన ఆ ధ్వనులకి హడలిపోయి మీద ధారగా కురుస్తున్న వాన నీళ్ళకి వణికిపోయి ఉయ్యాలలో ఉన్న బిడ్డ కెవ్వున అరిచాడు.
తడి బట్టలతో గడగడలాడుతూ ఓ మూల ఒదిగి నుంచున్న ముత్యాలు ఒక్క ఉదుటన వెళ్ళి ఉయ్యాలతో బాటుగా బిడ్డని గుండెలకు అదుముకుంది. ఆకులన్నీ ఎగిరిపోయి పాక నిలువ నీడ లేకుండా అయిపోయింది. వేప చెట్టు కూడా ఊగిపోతోంది. ఏ క్షణాన్నైనా కూలిపోవచ్చు. ఇక్కడ ఉంటే ప్రమాదం. ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవడం మంచిది. ఇలా అనుకొని సత్తయ్య వంగిపోయిన పాక నిట్రాడుని తప్పించుకొని పాక యువతలకి వచ్చాడు. చుట్టూ దట్టంగా వర్షపు ధారలు, నీటి తెర. అడుగు అవతల ఏం ఉందో కనిపించడం లేదు. మొహం మీద నుంచి జారుతున్న నీటిని తుడుచుకొని చుట్టూ అటూ ఇటూ చూశాడు. పక్క పాకల్లోంచి ఏవో నీడలు కదులుతున్నట్లు కనిపించింది. అన్నయ్య బావయ్య కాబోలు ఆడోళ్ళని పిల్లల్ని తీసుకొని పాక వదిలి పడుతూ లేస్తూ ఎక్కడికో బయలుదేరారు. ఒరేయ్, నేను వస్తున్నా అని సత్తయ్య అరిచిన అరుపు ఫెళఫెళ విరిగిపోతున్న వేప చెట్టు కొమ్మ చప్పుడులో అతని చెవులకి అతనికే వినిపించలేదు. అమ్మో, అమ్మ పాక మీద కొమ్మ విరిగి పడిపోయింది అంటూ అటుకేసి ఒక్క ఉరుకు ఉరికాడు సత్తయ్య. పడిపోయిన కొమ్మ తాలూకు రెమ్మలు, ఆకులు, కూలిపోయిన పాక బావతు గెడలు, ఆకులు ఒక్కొక్కటే తప్పించుకుంటూ దారి చేసుకుంటూ నరసమ్మ కోసం వెతకసాగాడు సత్తయ్య. కాళ్ళు చేతులు నీరసంతో పీకేస్తున్నాయి. కొమ్మలు గెడలు గీసుకుపోతున్నాయి. ఒక్కొక్క గాలి విసురుకి వచ్చిన వానధారలు చెల్లున చెంపలకు తగులుతుంటే తూలి పక్కకి ఒరిగిపోతున్నాడు సత్తయ్య. ఆయాసంతో నోరు ఎండిపోయి నాలుక పిడచగట్టుకుపోతోంది. తల్లి ఏమైందా అనే ఆదుర్ద, గుండెల్లో కొండంత భయం. ఆకాశంలో ఒక్క మెరుపు మెరిసింది. క్షణంసేపు అంతా వెలుగుపరుచుకున్నట్లు అయింది. ఆ వెలుగులో కూలిన తాటిని ట్రాడు కింద ముద్దగా ముడుచుకుపోయి చలనం లేకుండా పడి ఉన్న నరసమ్మ. అమ్మా అని పిచ్చిగా అరిచి వెర్రి ఆవేశంతో తాడుని భుజం కాపి లేపి పక్కకు పడేశాడు. తల్లి ముక్కు దగ్గర వేళ్లు పెట్టి చూశాడు. వెచ్చగా శ్వాస తగిలింది. అమ్మయ్య! 2 చేతులతోటి తల్లిని ఎత్తుకొని యువతలికి తీసుకువచ్చాడు. తన పాక దగ్గర నిలబడి ఆ హోరు గాలిలోంచే ముత్యాలు, సంటాడిని తీసుకుని వచ్చేయి. బడి అరుగు మీదకి పోదాం. ఈడే ఉంటే ఈ రాత్రి అన్యాయంగా చచ్చిపోతాం అని ఒక్క పులికేక పెట్టాడు. అతను ఏమంటున్నాడో ఆ హోరు గాలిలో అర్థం కాలేదు. కానీ మొత్తం మీద మామ గొంతు మాత్రం వినిపించింది ముత్యాలకి. చంటాడిని గుండెలకు అదుముకొని పాక యువతలకి వచ్చిన ముత్యాలు నీటి తెర అవతల నుంచి నీడలా కనిపించింది సత్తయ్యకి. చీకట్లో జాగ్రత్త, కాళ్ళకి ఆకులు కొమ్మలు రేకులు తగులుతాయి, గాలి ఇసిరేస్తోంది, నెమ్మదిగా నా వెనకాలేరా అంటూ సత్తయ్య అడుగు కదిపాడు. కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి, మనిషిని అమాంతము ఎత్తి ఆమడు దూరం విసిరేస్తున్న గాలి. ముందు నడుస్తున్న సత్తయ్య ఎటు వెళుతున్నాడో ముత్యాలకి కనిపించడం లేదు. వెనకాల ముత్యాలు వస్తోందా లేదా అని ఆగి చూసే అవకాశం కూడా సత్తయ్యకు లేదు. 2 చేతుల మీద బరువుగా తల్లి శరీరం. తన ఒంట్లో క్షణక్షణానికి పెరిగిపోతున్న నీరసం. కాళ్ళు తెగిపోతున్నాయి. గాలి తోసేస్తోంది. అడుగు పడటం లేదు. చిందర వందరగా పడిపోయిన ఆకులు కొమ్మలు రేకులు కాళ్ళని కోసేస్తున్నాయి. కాళ్ళు ఎలా లేస్తున్నాయో, ఎక్కడ పడుతున్నాయో. జుట్టు మొహం బట్టలు అన్నీ తడిసి ముద్దయిపోయాయి. కాళ్ళ గాయాల్లోంచి కారుతున్న రక్తాన్ని ఒంటిమించి కారుతున్న నీళ్లు కడిగేస్తూ ఉన్నాయి. పడుతూ లేస్తూ పిచ్చి పట్టుదలతో మొత్తం మీద బడి అరుగు చేరుకొని నరసమ్మ శరీరాన్ని అక్కడ ఒక గోడకి చేరుస్తూ అమ్మయ్య అని గాలి పీల్చుకున్నాడు సత్తయ్య. అప్పటికి 1 గంట క్రితమే భార్యాపిల్లలతో అక్కడికి చచ్చీ చేరుకున్న కోటయ్య సింహాద్రి ఒంటినున్న బట్టలు పిండుకుంటూ, వచ్చావా? ముసల్దాన్ని మోసుకొచ్చావు, బాగానే ఉంది, కానీ ముత్యాలేద్రా అన్నారు. సత్తయ్య గుండె గుబేలు మంది. అవును, ముత్యాలేది
వెనక్కి తిరిగి చూశాడు. నల్లని కాటుక కొండల భయంకరమైన చీకటి. ఆ చీకట్లోంచి రేకులు వచ్చి ఎగిరి పడుతున్న చప్పుళ్ళు, చెట్లు విరిగి పడిపోతున్న శబ్దాలు, తమలాగే పూరిపాకల్లోంచి పారిపోయి వస్తున్న వందల వేల నిర్భాగ్యుల ఆక్రందనలు, అరుపులును. ఓ పక్క నుంచి ప్రకృతి ఘోష, మరో పక్క నుంచి మానవ ఘోష. సృష్టికి అవే అంతిమ ఘడియలు అనిపిస్తున్నాయి. వెర్రిగా ఒక్క అరుపు అరిచి, నా ముత్యాలో, నా సంటోడో అంటూ తిరిగి ఆ గాలివానలో పడి వెనక్కి వెళ్ళబోయాడు సత్తయ్య. ఈ చీకట్లో ఎక్కడని వెతుకుతావు? అసలు దారి తెన్ను ఏమన్నా ఆగుపిస్తోందా? అయినా నువ్వు ఈ గాలివానలో పోయి ఏ చెట్టో కూలి సావడమే గాని ముత్యాలు సంటాడు ఈ పాటికి ఏ డాబా ఇంట్లోకో చేరి పేనాలు దక్కించుకునే ఉంటారు. తెల్లారాక చూసుకుందాంలే, కూసో అంటూ కోటయ్య, సింహాద్రి చెర్రో రెక్క పట్టుకుని సత్తయ్యని ఆపు చేశారు. చేసేదేం లేక గుడ్ల నీరు కుక్కుకుంటూ వానలోకి శూన్యంగా చూస్తూ భయంకరమైన శబ్దంతో వచ్చి తన ముందే పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోతున్న సిమెంటు రేకుల చప్పుళ్ళు వింటూ నిస్సహాయంగా కూర్చుని ఆ కాళరాత్రిని క్షణక్షణము ఒక యుగంగా గడిపాడు సత్తయ్య. గాలి వేగం తగ్గింది. సన్నగా చినుకు మాత్రం పడుతోంది. తూర్పు దిక్కు కొద్దిగా తెల్లబడుతోంది. సత్తయ్య లేస్తూ, అన్నయ్య, అమ్మను చూస్తూ ఉండు, నేనెళ్ళి ముత్యాల్ని సంటోణ్ణి ఎతుకుతాను అంటూ ముద్దగా పడి ఉన్న నరసమ్మ శరీరాన్ని కోటయ్యకు అప్పగించి తాను తిరిగి తమ గుడిసెల వైపు బయలుదేరాడు. తెల్లవారుతూ ఉన్న పక్షుల కూతలేం వినిపించటం లేదు. చెట్లని ఆశ్రయించుకున్నాళ్ళ ప్రాణాలు ఆ చెట్టుతో పాటే పోయి ఉంటాయి. వేళ్లతో సహా కూలిపోయిన పెద్ద పెద్ద వృక్షాలు జరాసంధుణ్ణి చీల్చేసినట్లు నిలువుగా రెండుగా చీలిపోయిన చెట్లు, కొమ్మలు, ఆకులు పూర్తిగా పోయి మొండిగా నిలబడి ఉన్న మానులు, ఉప్పుగాలికి నల్లగా మాడిపోయిన లతలు, తీగలును, అడ్డంగా నిలువుగా చిందరవందరగా పడిపోయి ఉన్న కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, మెలికలు తిరిగిపోయి వంగిపోయిన లైటు స్తంభాలు, గాలికి తెగిపోయి నేల మీద చిక్కులుగా పడుతూ జీరాడుతూ ఉన్న ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ తీగలు, మధ్య మధ్యలో కూరిపోయిన పాకలు, ఎగిరి వచ్చి పడిన తాటాకులు, విరిగి ముక్కలు ముక్కలుగా చిమ్మబడ్డ సిమెంటు రేకులు, ఒక్కొక్క చెట్టు కింద ఒక్కొక్క పాకలో కూలిన తాటి దూలం కింద పడిన ప్రాణాలు వదిలిన నిర్భాగ్యులు. సత్తయ్య గుండె చెదిరిపోతోంది వాటిని చూసి. ఉండుండి వేగంగా కొట్టుకుంటోంది. మళ్ళీ ఒక్క మాటుగా ఆగినట్లు అనిపిస్తోంది. ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో తన ముత్యాలు సంటోడు. సత్తయ్యకి వెర్రి బాధ వచ్చి ఆ కొమ్మల మధ్య చదిగిలబడి బావురుమని ఏడ్చాడు. కాసేపటికి సర్దుకొని కళ్ళు తుడుచుకుంటుంటే పక్కనే మూలుగు వినిపించింది. అటు చూశాడు. బాగా తన కాలంత లావు కొమ్మ కింద పడి ఉన్నటువంటి ముత్యాలు. నా ముత్యాలు బతికే ఉంది అనే సంబరంతో గబగబా వెళ్ళి మీద పడి ఉన్న కొమ్మ తప్పించి నుదుటి మించి గారుతున్న రక్తాన్ని తుడిచి ఆమె తలని తన తొడ మీద పెట్టుకుని చెంపలు నిమ్మరసాగాడు. కాసేపటికి ముత్యాలు నీరసంగా కళ్ళు తెరిచి సత్తయ్యను చూసి బావురుమని ఏడ్చింది. కాసేపటికి స్థిమితపడి, మన సంటాడేడు మావా అంది. సత్తయ్య గాబరాగా, అదేంటి, నువ్విక్కడ ఈ కొమ్మ కింద పడేటప్పటికీ నీ సందిట్లో లేడా అని అడిగాడు. ముత్యాలు గొల్లున ఏడుస్తూ, లేడు మావా అని లేడు మావా, నీ వెనకాలే నడిచి వస్తున్నానా, నువ్వు చాలా దూరం పోయావు, పెద్ద గాలి వచ్చింది, సంటాడు సంకలోంచి ఎట్లాగో దూరంగా పడ్డాడు. అయ్యో నాయనోయ్ అంటూ ఆ చీకట్లో అటూ ఇటూ వాడి కోసం ఎతుకుతూనే ఉన్నా. ఇంతలో ఈ కొమ్మ వచ్చి కణత మీద పడింది. సత్తయ్య గుండె గతుక్కుమంది. అమ్మ ఎక్కడ చచ్చిపోతుందో అని తను అమ్మ సంగతి చూసుకున్నాడు కానీ అన్నయ్య బావయ్యలాగా పెళ్ళాం పిల్లల సంగతే చూసుకుంటే సత్తయ్య కడుపులో ఎవరో కెలికినట్లయింది. సిత్, ఇదేం ఆలోచన!
పాడు ఆలోచన. సంటాడు కంటే అమ్మ ఎక్కువ కాదు తనకి? అవును, కానీ కానీ తనకి ఇద్దరూ కావాలి. అమ్మ సంటాడు ఇద్దరూను. ఇలా దిగాలు పడి చాలాసేపు జీవోత్సవంలా కూర్చుండిపోయాడు సత్తయ్య. తర్వాత ముత్యాలు దుఃఖాన్ని, తన ఆవేదనని ఎలా తగ్గించుకోవాలో తెలియక ఏదో పిచ్చివాడిలా అటూ ఇటూ మతి లేకుండా చంటాడి కోసం వెతికిన చోటే వెతకసాగాడు. ఉన్నట్టుండి ఓ పెద్ద తాటాకు కింద ఏదో కదిలిన చప్పుడైంది. చటుక్కున తాటాకు ఎత్తాడు. అంతే. ముత్యాలు అంటూ సంతోషంతో ఒక్క కేక వేశాడు. ఏడ్చేడ్చి సొమ్మసిల్లి నీరసంగా నిద్రపోతూ చంటాడు ఆ తాటాకు కింద కనిపించాడు. నీ చేతిలోంచి పడిపోయిన సంటాడి మీద దేవుడే వచ్చి ఈ ఆకు కప్పాడే అంటూ సంబరంగా పిల్లాడిని లేవదీసి గుండెలకు హత్తుకొని ముత్యాలుకి అందించాడు. మధ్యాహ్నానికి పిల్లాడిని తీసుకొని బడి అరుగు చేరుకున్న సత్తయ్యకి అక్కడ కోటయ్య కుటుంబం కానీ, సింహాద్రి కుటుంబం కానీ, ఆఖరకు వచ్చేపోయే ప్రాణంతో గుటగుటలాడుతూ పడి ఉన్న నరసమ్మ కానీ కనిపించలేదు. అక్కడ తలదాచుకొని ఉన్న వాళ్ళని అడిగి చూశాడు. కనీసం ఎటు వెళ్ళారో కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ తర్వాత 4-5 రోజుల దాకా నిరాశ్రయులైన వేలాది ప్రజలతో కలిసి దాతలు పెట్టిన అన్నం తింటూ, ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన బియ్యం వండుకుంటూ సత్తయ్య తన భార్య పిల్లాడితో కాలం గడిపాడు. వారం గడిచాక తెలిసింది, తను ముత్యాల్ని వెతుక్కుంటూ బయలుదేరిన మరో గంటకి అమ్మ చచ్చిపోయిందని. గాలివానలో చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారని తెలిసి ఆ 1000లో తనకెక్కడ వాటాకి వస్తాడో అని భయపడి అన్నయ్య, బావయ్య అమ్మ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారని, తర్వాత తహసీల్దారు దగ్గర ఆ డబ్బు తీసుకుని ఇద్దరూ పంచుకొన్నారని, ఆ తర్వాత అమ్మని అధమం దహనం అయినా చేయకుండా శ్మశానంలో పూడ్చిపెట్టారని. సత్తయ్య బావురుమంటూ శ్మశానానికి వెళ్ళాడు. నరసమ్మని పూడ్చిపెట్టిన చోటు దగ్గర అమ్మా అంటూ కుప్పగా కూలిపోయాడు. ఏడవకు మామా, నువ్వు అత్తని అలా రక్షించావు, అందుకే మన సంటాడిని దేవుడు ఇలా బతికించాడు అనుకో. అత్త కోసం ఏడవమోకు మామా అంటూ సత్తయ్య కన్నీళ్ళు అయితే ముత్యాలు తుడిచింది. కానీ ఇన్నాళ్ళు నరసమ్మ అన్నం తిన్నాక కంచము, అన్నం గిన్నె కడిగేసి పోసిన మెతుకులు తింటూ ఆమె పాక దగ్గరే పడుకొని ఉండే కుక్క ఈ తుఫానులో ఎలాగో బతికి అక్కడికి చేరుకొని సత్తయ్య పక్కనే కూర్చొని అతనితో పాటు కన్నీళ్లు కారుస్తున్నది. మరి దాని కన్నీళ్లు ఎవరు తుడుస్తారు? కథ కంచికి మనమింటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.